ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 2 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందో మనం చూసాం. అరాచకం నుంచి అభివృద్ధి వైపు ఇప్పుడిప్పుడే అడుగులు పడి రాష్ట్రం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులను వేస్తా ఉన్నది. మాచర్ల నియోజకవర్గంలో కూడా నాటి పాలకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు, అరాచకాలకు, అక్రమాలకు పులు స్టాప్ పడి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దార్శనికతతో ఎక్కడా చిన్న సమస్య లేకుండా, ఎక్కడా చిన్న అలజడి లేకుండా, చట్టబద్ధంగా నీతి నిజాయితీగా, ఎక్కడ అవినీతి అక్రమ అరాచకాలకు తావు లేకుండా ఈరోజు మాచర్ల నియోజకవర్గం కూడా గతమెన్నడూ చూడనటువంటి అభివృద్ధి చూస్తా ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ సారథిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలుగుదేశం పార్టీకి నియమించబడడం నిజంగా ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో యువతగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభ పరిణామం అనుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రాంతాలని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి దార్శనికత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అది లోకేష్ గారికే సాధ్యమవుతుందని నమ్మి ఈరోజు పార్టీ యంత్రాంగం ఆయనకి అవకాశాన్ని కల్పించింది. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే వారి దగ్గర పనిచేస్తున్నటువంటి పేటీఎం కుక్కలు పల్నాడు రాజ్యాంగం, పిన్నెల్లి దళం, లేకపోతే పిన్నెల్లి రాజ్యాంగం అని కొన్ని పేర్లను పెట్టి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఊపందుకున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో. అలానే 2022వ సంవత్సరంలో బాణావతి వెంకటేశ్వర్లు నాయక్ అనేటువంటి నా మీద ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతని సహోదరుడు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారు. నాకెవరో ఒక ఎమ్మెల్సీ 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడని, నేనేదో తప్పుడు మార్గంలో పయనించానని, నేనెవరినో మోసం చేశానని, నేనెవరో డబ్బులు దోచుకొచ్చానని, నేను తప్పుడు వ్యక్తినని, నన్ను సిఐడి వారు అరెస్ట్ చేశారని, సిఐడి వారు జైలుకు పంపించారని ఇష్టానుసారంగా మీడియా సహోదరులు కూడా ఆనాడు కొంచెం తెలుసో తెలియకో వీరు ఇచ్చినటువంటి కథనాలను తీసుకొని, కొందరు వీరి దగ్గర నుంచి ప్యాకెట్లను తీసుకొని, వీరు ఇచ్చినటువంటి ప్రిండర్ లో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని వెంకటేశ్వర నాయక్ని అరెస్ట్ చేసిన సిఐడి, వెంకటేశ్వర నాయక్ కటకటాలు, వెంకటేశ్వర నాయక్ కుంభకోణం, వెంకటేశ్వర నాయక్ 100 కోట్లు దోచుకున్నాడు, వెంకటేశ్వర నాయక్ ఎవరో ఎమ్మెల్సీ. నేను ఈరోజు సూటిగా ఆనాడు ఎవడైతే నా మీద తప్పుడు ప్రచారం చేశారో వారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. నన్ను అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? నా మీద ఉన్నటువంటి కేసు ఏంటి? నా మీద ఎఫ్ఐఆర్ ఉందా? నన్ను అరెస్ట్ చేశారా? నన్ను జైలుకు పంపించారా? నేను ఏ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాను? నా మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి? నిజంగా నేను ఆనాడు తప్పు చేస్తుంటే, నేను ఒక గిరిజన బిడ్డను, ఒక మారుమూల ఫ్యాక్షన్ ప్రాంతం అని చెప్పుకునేటువంటి ఫ్యాక్షన్ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతం కేపీగూడెం మా గ్రామం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ముందుకు వెళ్లేటువంటి గ్రామం మా గ్రామం. మా గ్రామంలో అభివృద్ధి లేదు, కేవలం అరాచకానికే తావిస్తూ గడిచిన వారి పూర్తి ప్రభుత్వ కాలంలో అంతకుముందు కూడా అభివృద్ధిని శూన్యం చేసి మా గ్రామాన్ని వినాశనం చేశారు. హత్యాకాండాలకు ఒక కేంద్రంగా మార్చారు. ఎన్ని హత్యలు చేశారు? మాట్లాడితే హత్య, ప్రశ్నిస్తే హత్య, వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, వీటన్నిటిని చూసి వారి మీద మాట్లాడేటువంటి ధైర్యం ఎవరు చేయకపోతే ఇదే బాణావతి వెంకటేశ్వర్లు నాయక్ కరోనా లాక్డౌన్ లో మాచర్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా తట్టా బుట్టా సర్దుకొని మాచర్ల విడిచి పాడిపోతే అక్షరాల 5,000 క్వింటాల రైసుని ఇది ప్రజల సహకారంతో, దాతల సహకారంతో మా ఏపీజే కలాం విజన్ ఫౌండేషన్ ద్వారా మేము చెప్పేటటువంటి ఘనత మాది. మా గురించి మాట్లాడేటువంటి నైతికత, మా గురించి మాట్లాడేటువంటి విజ్ఞత వీరు ఎక్కడికి ఉంది? వీళ్ళ జీవితాల్లో ఒక్కరోజైనా ఒకరికి ఒక 10 రూపాయలు దానం చేశారా? ఒక వికలాంగుడికి ఏదైనా చేశారా? ఒక పేదవాడికి ఏమైనా చేశారా అని నేను సూటిగా అడగదలుచుకున్నా. ఏ నా కొడుకైనా, నేను బూతులు మాట్లాడడం నా యొక్క ఉద్దేశం కాదు, నా యొక్క ఆవేదన అలా ఉంది. ఎవడైతే నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడో వాడిని నేను తొడగొట్టి సవాలు విసురుతున్నా. ఖబర్దార్, దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని రండి. ఎక్కడికి వస్తారో నేను అక్కడికి వస్తా. చర్చ పెట్టుకుందామా, లేకపోతే ఇంకొక మరేదైనా పెట్టుకుందామా? రండి. ఎంతమందిని చంపుతారా? మాట్లాడితే చంపుతాం చంపుతాం చంపుతాం. ఎవడైనా గాజులు దొరుకుతున్నారా? ఇక్కడ మీరు ఎక్కడ పుట్టారో మేము అక్కడే పుట్టాం. ఇదే పల్నాడులో మేము పుట్టాం. మాల ప్రవస్థింది కూడా అదే పల్నాటి రక్తం. కాకపోతే విద్య, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఈ యొక్క అరాచకాలు పులు స్టాప్ పడాలి. మాచర్లో ఉన్నటువంటి తీరులు మారాలని మా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాచర్లో ఎక్కడా కూడా చిన్న హింసాకాండ జరగకూడదు, లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రాకూడదు. కేవలం వరకపుడి సేల గురించి మాట్లాడినందుకు
సంక్రాంతి పండుగ నాడు 2024వ సంవత్సరం అర్ధరాత్రి పూట మా ఎల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీహరి అక్రమంగా నిర్బంధించి రాత్రి మొత్తం 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆనాడు న్యాయం అని అరిచినటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు బనాయించినటువంటి పరిస్థితి నీది కాదా రామకృష్ణారెడ్డి? ఈరోజు ఎవరిని మభ్య పెడతావు, ఎవరిని మోసం చేస్తావు? పిన్నెల్లి రాజ్యాంగమా? ఎవడయ్యా మీకు చెప్పింది? ఏ రాజ్యాంగం ఈ దేశంలో కొనసాగుతుంది? పిన్నెల్లి రాజ్యాంగమో, ఇంకొక జగన్ రాజ్యాంగమో, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఈ రాష్ట్రంలో సాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి లోబడి ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు పరిపాలన కొనసాగుతుంది. పిన్నెల్లి రాజ్యాంగం అని ఎవరైతే ఈ పోస్టులను పెట్టి తప్పుడు కామెంట్లు చేస్తున్నారో వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని నేను మాచర్ల పోలీసు వారిని, జిల్లా ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ విధి విధానాలకు ఎవరికి పడితే వాడు రాజ్యాంగం ఎవడిచ్చారంటే వీళ్ళకి హక్కు? ఎవరు చెప్పారు వీళ్ళకి హక్కు? వీళ్ళు ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తారా? నేను బహిరంగంగా సవాలు చేస్తా ఉన్నా, నేను ఏ వ్యక్తి దగ్గర ₹1 తీసుకోలేదు, నేను తప్పిదానికి పాల్పడలేదు, నా మీద ఎటువంటి కేసులు లేవు. దమ్ము ధైర్యం ఉంటే అది దాచేది, దాస్తే దాగేది కాదు. మీరు ఆర్టీఐ కట్టుకుంటారో, చలానా కట్టుకుంటారో కట్టుకోండి. వెంకటేశ్వర నాయక్ మీద ఏమేం కేసులు ఉన్నాయని మీరు జస్ట్ ఒక దరఖాస్తు మీ సేవలో పెడితే నా మీద ఉన్నటువంటి కేసులు చిట్టా ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం వారు ప్రత్యేకంగా మాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్. వెంకటేశ్వర నాయక్ మీద ఎటువంటి సిఐడి కేసులు గాని మరొక కేసులు గాని లేవు. వెంకటేశ్వర నాయక్ మీద పెట్టినటువంటి ఒకే ఒక కేసు ఏదైతే ఉన్నదో 2024వ సంవత్సరం ఎలక్షన్ కి ముందు సంక్రాంతి పండుగ నాడు నన్ను టార్చర్ చేయాలనేటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో వరకపుడిశాల గురించి మాట్లాడుతున్నాడు, వరకసెప్పుడిశాల గురించి ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి కారణాన్ని చూపి ఆనాడు చదువుకున్నవాడు కాబట్టి ఫర్దర్ గా అడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పెట్టి కేసు పెట్టారు. ఆ పెట్టి కేసును కూడా ఇటీవల మాచర్ల కోర్టు వారు కొట్టివేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వెంకటేశ్వర నాయక్ ఏ తప్పు దానికి పాల్పడలేదు. మేము సేవలు చేశామండి ఈ మాచర్లో. మేము ఈ మాచర్ల ప్రజలకు తోడు నీడగా ఉన్నాం. మాచర్ల హాస్పిటల్ కి మెడిసిన్ లేకపోతే రెడ్ క్రాస్ నుంచి మందులు తెప్పించినటువంటి ఘనత మా ఏపీజే కలాంస్ విజన్ ఫౌండేషన్ ది. మేం చేశాం కార్యక్రమాలు. ఈ రోజు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి మీలాంటి వ్యక్తులు మా దగ్గర ఉండాలి, మీలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి అవసరమని వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రోజు ఆనాడు ఏ పార్టీకి మేము సంబంధం లేవు, న్యూట్రల్ గా సమాజ సేవ చేస్తున్నాం. మా మీద మీకేం కుట్ర, మా మీద మీకేం కక్ష? అలానే 2019 ఎన్నికల ముందు మాచర్ల పోరాటం, పల్నాడు పోరాటం అనేటువంటి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండేది. ఆ పేజ్ లో ఎవరో ఒక వ్యక్తి విచ్చలవిడిగా మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని సహోదరుడు అయినటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అనుచితంగా మాట్లాడేవాడు. వాడెవడో నాకు కూడా తెలియదు. వాడు పోస్టులు పెట్టేటువంటి క్రమంలో నన్ను ట్యాగ్ చేస్తా ఉండేవాడు. ఆ పేజ్ నాదేనని ఆనాడు ఎవరైతే మాచర్ల విధ్వంసం సృష్టించినటువంటి తురకా కిషోర్ కావచ్చు, పిన్నెల్లి సహోదరుడు అయినటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి కావచ్చు, ఎంతమంది బెదిరించారు? ఏం నన్ను చంపండి, ఎంతమంది చంపుకుంటూ పోతారు? చస్తే చస్తాం. మాకు భగత్ సింగ్ ఆదర్శం అండి. ఈ దేశ స్వాతంత్రం కోసం తను బ్రతికేటువంటి అవకాశం ఉన్నా ఈ దేశం కోసం ఎవరో ఒకడు ప్రాణార్పణ చేస్తేనే ఈ దేశంలో ఉద్యమం ఊపందుకుందని ఆ రోజు భగత్ సింగ్ నూనూగు మీసాల నవ యువకుడు ఉరి తాడును ముద్దాడి ప్రాణాలు వదిలినటువంటి భగత్ సింగ్ మాకు ఆదర్శం. చంపండి, ఈ ప్రాంతం కోసం చావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంపుకుంటారని చంపండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించండి. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో రాజకీయం కొనసాగాలి. విమర్శ ప్రతి విమర్శ సహజం. మీరు మాట్లాడారా, ఆరోపణ చేశారా, దానికి సమాధానం వారిస్తారు. లేకపోతే వారు ఆరోపణ చేశారా, సమాధానం మీరివ్వండి. అంతేగాని ఒకరి మీద ఒకరి దాడులు చేసుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం, ఇదెక్కడే అరాచకం, ఇదెక్కడ విధ్వంసం? ఈరోజు కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత 2 తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నిండు ప్రాణాలను మేము కోల్పోయాము. అయినా కూడా మేము ఎక్కడ వాళ్ళకి తావు ఇవ్వకుండా చట్టబద్ధంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం మీరు జైలుకి వెళ్ళారు తప్ప మరేదీ లేదు. ఈ రోజు నన్ను 3rd డిగ్రీ ప్రయోగించి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. నేను కూడా ఈరోజు చేయాలనుకుంటే నాకు అవకాశం ఉంది కదా. నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడిగా నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నాకంటూ ఒక విలువ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా నేను మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు. కానీ మేము చట్టాన్ని చేతిలో తీసుకోదలుచుకోలేదు. మాచర్ల అన్ని నియోజకవర్గాలతో సరి సమానంగా మాచర్ల అంటే అరాచకం కాదు, మాచర్ల అంటే చంబల్లోయ కాదు. ఎన్నో సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి చాపకూడి సిద్ధాంతంతో ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని చాటినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. మినీ రామాయణం జరిగినటువంటి ప్రాంతం ఇది. ఇలాంటి మాచర్లను రౌడీ రాజ్యంగా, పిన్నెల్లి అరాచకాల కోసము, లేకపోతే మర్డర్లు చేయడం కోసం, మానభంగాలు చేయడం కోసం ఈ రోజు ఒకటారండా వీళ్ళ అరాచకాలు చెప్పుకుంటే నిజంగా ఇలాంటి ప్రాంతంలో ఒక్కోసారి పుట్టడం గర్వంగా భావిస్తే మరొకసారి ఎందుకు పుట్టామురా నాయన అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మాకుంది. ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు, ఈరోజు కండ్లకుంట పక్కన మా గ్రామం ఉండడం నిజంగా మాకు శాపం అండి, శాపం అది. మేము ఏం చేయాలనుకున్నా, ఎలా వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఇళ్ల మీద నుంచి వెళ్ళడం,
వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. మేము అరాచకం చేయడానికో ఆకృత్యాలు చేయడానికో కాదు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో పాటు మా గ్రామం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ రండి దమ్ముంటే. ఈ రోజు కూడా మేము ఇప్పటి వరకు నేను సైలెంట్ గా ఉన్నా. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో తిరిగి మా యొక్క ఫౌండేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ సహకారంతో తిరిగి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం. ఏ నా కొడుకు వచ్చి ఆపుతాడో రండి, ఆపండి, చంపుతారని చంపండి, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అనుచితంగా తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సబబు కాదు. నా మీద నాకు డబ్బులు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పేరు ఎవరో తేల్చాలి. ఆ దమ్ము ధైర్యం ఎవరికుందో బహిరంగ రండి. అలాగే నన్ను అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారి ఎవరో కూడా ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పటికే చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా తప్పుడు కేసుల్లో బుక్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి ఐజీ సునీల్ కుమార్ నాయక్ గారి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు నువ్వు రాజు అయితే ఇంకో రోజు అతను రాజు, మరొక రోజు ఇంకో రాజు. అంతేగాని మీకు చేతనైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, ఆరోగ్య పరిస్థితులను, స్థితిగతులను మార్చడం కోసం కృషి చేయండి. ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి వెనుకబడినటువంటి ప్రాంతంగా మనం కీర్తించబడ్డాం. నేటికి వెనకబడిన ప్రాంతంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పక్కనే నాగార్జున సాగర్ ఉన్న మన యొక్క గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటర్ గ్రిడ్ కావచ్చు, ఇతర పథకాలతో వరకబుడిసేల కావచ్చు, వీటన్నిటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి అన్ని పూర్తి చేస్తారు. తప్పకుండా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే మాచర్ల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ మాచర్ల ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ మాచర్ల ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్లో అలజడులు సృష్టించాలి, ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారాలు చేయించాలి అనేటువంటి ఒక నీచ బుద్ధితో, నీచ సంస్కృతితో ఏ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అయితే వారిని రెచ్చగొట్టడం. వెంకటేశ్వర్లు ఏమైనా మాట్లాడుతున్నాడా? ఆ గ్రామంలో వెంకటేశ్వర్లు పన్నుని రెచ్చగొట్టడం, వెంకటేశ్వర్లు చంపేయండి మేము చూస్తాం. ఇదే రాజకీయం, ఇదా రాజకీయం, ఇదా భారత రాజ్యాంగం మీకు చెప్పింది. ఇలాంటి రాజకీయం చేయమన్నా మీకు చెప్పింది. నీతి నిజాయితీగా మీరు చేసినటువంటి కార్యాలతో, మీరు చేసినటువంటి అభివృద్ధి ఫలాలతో ముందుకు వచ్చి ఇదిగో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది చేయగలిగాం, 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం, వరకబడిశాలను పూర్తి చేయబోతున్నాం, లేకపోతే మాచర్లలో ఇలాంటి ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం. ఇదండి అభివృద్ధి. అంతేగాని తొడలు కొట్టుకుంటూ మీసాలు అందరికి మొలుస్తాయండి. ఎవరికి మొలిచాయి? ఎంటికలు మీసాలు వదిలేస్తే అందరికి మొలుస్తాయి. ఇదేం ప్రత్యేకం కాదు. ఏదో పైనుంచి ఊడి ఛత్రపతి శివాజీ వ్యక్తులు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి, దేశ ఐకమత్యం కోసం పోరాటం చేసిన మహనీయులే మీసాలు తిప్పలేదు. ఈరోజు కొందరు వ్యక్తులు మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, దొమ్మిలు చేసి, గుళ్ళో విగ్రహాలు దొంగతనాలు చేసి జైళ్లకు పోయించిన వాళ్ళు కూడా స్వాతంత్ర సమర యోధుల తరహాలో వారిని వాళ్ళు ఫోజులు కొట్టుకుంటున్నారు. అలాగే ప్రజలకు సేవ చేసినటువంటి మాలాంటి వారి మీద తప్పుడు ప్రచారాలు చేసి దొంగోడు, తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు, సిఐడి, అది ఇది. ఏ సిఐడి కూడా బయటికి రమ్మనండి. నా మీద ఉన్నటువంటి కేసు నేను ఒకటే చెప్తున్నాను కదా, నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ సిఐడి దగ్గర ఉన్నా అది తేల్చిన వాడి పాదాల దగ్గర నా తల వంచి నా శిరస్సును వాడి పాదాల మీద పెడతా. ఎవరో రండి తేల్చేవాడు. కాబట్టి మరొక మారు కూడా ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మీరు పెడుతున్నటువంటి కామెంట్లకు తిరిగి కామెంట్లు పెట్టే చేతగాని కథనం మా దగ్గర కాదు. కాకపోతే మాకంటే ఒక సంస్కారం ఉంది. మేము చదువుకున్న వాళ్ళం, పీజీలు పిహెచ్డీలు చేసి ఈరోజు 10 మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తులుగా అరాచకాలకు తావు ఉండకూడదు. ఏదైనా చట్టబద్ధంగా వెళ్ళాలి, న్యాయాన్ని, ధర్మాన్ని న్యాయస్థానాల ద్వారా పర్యవేక్షించాలనేటువంటి ఒక కోణంతో మేము నిశ్శబ్దంగా ఉన్నాం తప్ప మేము ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరి మీద తప్పుడు ప్రచారాలు చేయడానికో మేము సిద్ధంగా లేం. ఈ రోజు వీరు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక 24 గంటలు కూడా సరిపోదు. అన్నిటిలో సామాన్య గిరిజన గ్రామం దగ్గర నుంచి బలిచిన మేజర్ పంచాయతీ వరకు వీరు చేయనటువంటి అవినీతి అక్రమాలు ఏంటండి? ఏం చేశారు? ఈ మాచర్ల అభివృద్ధికి వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటో చెప్పమానండి. ఏమైతే ఇది చేశాం, అది చేశాం. నేను ఇంకోటి కూడా ఈ మధ్య ఏదో మన గౌరవ శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు, అలానే మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బహిరంగ చర్చకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా చెప్తున్నా, మా శాసనసభ్యుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ కాళ్ళు పట్టుకోను, నేను తీసుకొస్తా. నేను మధ్యవర్తిత్వగా నేను ఒక వెబినార్ ని ఆర్గనైజ్ చేస్తా. మా ఎమ్మెల్యే గారు ఎట్టుంటారు, మీరు రండి, చర్చ పెడదాం. ఎవరు ఏ అభివృద్ధి చేశారు మాచర్లకి, ఎవరితో ఈ మాచర్ల అభివృద్ధి అయింది, ఎవరితో మాచర్ల అభివృద్ధి సాధ్యమవుతుందో ఇదే మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూర్చొని చర్చ పెడదాం. నేను మా ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాను. చెప్పండి, మీరు చెప్పిన డేట్ రోజే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలానే అతని సహోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, అయ్యా దయచేసి మాచర్ల ప్రశాంతంగా ఉంది, ఇప్పుడిప్పుడే మాచర్లలో అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి, ఇప్పుడిప్పుడే మాచర్ల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే మాచర్ల ఇది చంబల్లోయే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గం అని భావిస్తా ఉన్నారు. కాబట్టి
ఈ యొక్క అరాచకాలకు తావిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాల్ని మానుకోండి. రాజకీయాన్ని హుందాగా చేయండి, రాజకీయాన్ని విఘ్నతతో చేయండి, రాజకీయాన్ని రాజకీయంగా సద్విమర్శతో ముందుకు కొనసాగించండి. అలానే మీ పేటీఎం కూలీలను, మీ పేటీఎం కుక్కల్ని కూడా కొంచెం కంట్రోల్ చేయండి. మీరు నా మీద కక్ష పెంచుకున్నా, మమ్మల్ని చంపుతామన్నా మేము సిద్ధం. మీ మీద పోరాటం చేయడానికి సిద్ధపడిన రోజే మీరు మమ్మల్ని ఏదైనా చేస్తారని సిద్ధపడి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఈ రోజు మీరు ఏదో భయపడితే భయపడిపోవడానికో, లేదా రారితో గుద్దిస్తాం, లేకపోతే మొన్న ఒక సహోదరుడు నాకు వాళ్ళ పార్టీలో తిరిగేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న మిమ్మల్ని చంపేస్తారంట, గవర్నమెంట్ ఉన్నా చంపేస్తారు. నా దగ్గర 8 నిమిషాల కాల్ రికార్డింగ్ ఉంది. నేను దీన్ని బేస్ చేసుకొని కేసు పెట్టాలంటే పెద్ద విషయం కాదు. మేము పిరికి పందలం కాదు. నువ్వు ఏ వెల్దుర్తి మండలానికి ప్రాంతానికి చెందిన వాడివో, నేను అదే వెల్దుర్తి మండలానికి చెందినటువంటి వ్యక్తిని. నువ్వు ఏ గ్రామం ఉన్నావో నీ పక్క గ్రామమే నాది. కాబట్టి ఈ ఆవేశాలకు లేకపోతే ఆక్రోశాలకు తావు కాదు. అభివృద్ధి చేసుకుందాం. మాచర్లను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో మొదటి స్థానంలో నిలపడానికి మనమందరం కృషి చేద్దాం. ఇంకొకసారి ఏ పేటీఎం కూలీ, ఏ పేటీఎం కుక్క అయినా అనుచితంగా వెంకటేశ్వర్లు కోట్లు లూటీ చేశాడు, వెంకటేశ్వర్లు కోట్లు చేతులు మారాయి, ఇచ్చిన వాడి పేరు నా మీద ఉన్నటువంటి కేసును తీసుకురండి. నేను శిరస్సు వంచి మీ అందరికి కూడా పాదాభివందనం చేసుకుని బయటికి వెళ్ళిపోతా. అవి తీసుకురానన్ని రోజులు. అలానే ఈ విషయాలు మీకు ఎట్లా తెలుసు వెంకటేశ్వర్లు గారు, మీరందరూ అడగొచ్చు. V6 ఛానల్లో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అతని పేరు రేవంత్ రెడ్డి. V6 ఛానల్లో పనిచేస్తా ఉంటే నా న్యూస్ స్క్రోల్ అవుతున్నప్పుడు నేను వెంటనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టా. ఆ రోజు మా వాయిస్ వినేటోడు ఎవడు, మా గళాన్ని వినేటోడు ఎవడు, ఎవరు పెన్ డ్రైవ్ లో డేటా పంపించి ఎవరు ప్యాకెట్ లో డబ్బులు పంపించారో కూడా నాకు తెలుసు. నేను చూపిస్తా. V6 CC ఫోటేజ్ కూడా నా దగ్గర ఉంది. ఆ పిల్లోడు నా గురించి V6 లో మాట్లాడినందుకు ఆ పిల్లోడిని ఉద్యోగం నుంచి తొలగించినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఛానల్ మీద కూడా నేను డిఫర్మేషన్ చేశాను. ఎందుకు నా మీద తప్పుడు ప్రచారం? ఏదైనా వెంకటేశ్వర నాయకుని అరెస్ట్ చేశారన్నారు. నన్ను అరెస్ట్ చేసి ఈరోజు 10 రూపాయల దొంగతనం జరిగితేనే వెనక నిలబెట్టి హడావుడి చేసి ప్రెస్ మీట్ పెట్టేటువంటి పోలీస్ వ్యవస్థ, అన్ని కోట్లు చేతులు మారాయి, అంత పెద్ద వ్యవస్థ అంటున్నారు. ఎందుకు పెట్టలేకపోయారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు పెట్టలేకపోయారు? నన్ను అరెస్ట్ చేసినట్టు ఏ ఒక్కరి దగ్గరైనా ఒక్క నిమిషం పాటు విజువల్ ఉందా? ఏ వ్యక్తి దగ్గరైనా క్లిప్ ఉందా? నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కిడ్నాప్ చేశారు. మిడ్ నైట్ వచ్చి ఇప్పుడు నేను తప్పు చేశానండి, నేను ఫ్రాడ్ చేశాను, నన్ను అరెస్ట్ చేయడానికి సిఐడి రావాల్సిన అవసరం ఉంది. 24 గంటలు మాచర్ల పోలీసులు నా చుట్టే ఉన్నారు కదా. వెల్దుర్తి పోలీసులు కావచ్చు, మాచర్ల పోలీసులు కావచ్చు, ఆనాడున్నటువంటి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని గారితో సహా అందరు నాతోనే ఉన్నారు కదా. నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా నేను తప్పు చేస్తుంటే. ఎందుకు సిఐడి మిడ్ నైట్ అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలి? ఈ రోజు ఏ విధంగా అయితే తప్పుడు కేసుల్లో ఇరికిచ్చాలని చూశారో ఆ అధికారులు కూడా సస్పెండ్ అయ్యి భజన చేసుకుంటున్నారు. ఎప్పుడైనా చట్టం అనేది, చట్టానికి ఎవరు అతీతులం కాదు, చట్టానికి ఎవరు చుట్టం కాదు. రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి, రాజ్యాంగ పరంగా ముందుకు వెళ్ళండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నేను రెడీ. నేను ఎటువంటి శిక్ష వేసినా భారత న్యాయస్థానాలు అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఎప్పుడో గతం తరహాలో ఉన్నటువంటి పెట్టుకొని నేను మంచి చేసినప్పుడు ఎవరు చూపించలా. లాక్డౌన్ లో ప్రాణాలను పణంగా పెట్టి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీసం బస్సు సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల్లో వెళ్లి మీడియా సోదరులకు ఎంతో మందికి నేను సహకారం చేశాను. ఎక్కడ చెప్పుకోవాలా? వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళందరికీ నా వంతుగా ప్రైవేట్ టీచర్లకు సహకారం చేశాం మేము. వాళ్ళకి ఫుడ్ కోసం కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్లతో సహా సప్లై చేసినటువంటి ఘనత మాదండి. ఎవరున్నారు ఆ రోజు మాచర్ల నియోజకవర్గంలో? అందరూ తట్టా బుట్టా చదువుకొని మాచర్ల వదిలి పారిపోయారు. మేమున్నాం, మేం చేశాం. మంచి చేస్తే అంటే వెంకటేశ్వర్లు నాయకు గిరిజన బిడ్డనే కదా. నా పక్కన ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటే ఇలాంటి ప్రచారాలు జరిగి ఉండేవా? కానీ నేను ఎప్పుడు నేను తక్కువ వాడిని నేను భావించను. భగవంతుడు నాకు నా గళాన్ని ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపినటువంటి మార్గంలో, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరో యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు చూపించినటువంటి మార్గంలో ఇదే తరహాలో ముందుకు వెళ్తాం. ఎంత దూరమైనా ముందుకు కొనసాగుతాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అది చావా, రేవా, అభివృద్ధి ఏదైనా మీరు ఏ వర్గంలో ఏ కోణంలో వచ్చినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంకటేశ్వర నాయక్ కనుక మంది మార్పడే ఉండదు. వెంకటేశ్వర నాయక్ తిరిగితే మహా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. చంపుతే లారీతో గుద్దించి మీకు అలవాట్లే కదా. లారీతో కార్లను గుద్దించి సాగర్ కుడి కాలంలో పడేయడం ఇవన్నీ అలవాటే. ఎక్కడో నా కారునే గుద్దించారా కూడా చెప్తున్నా నేను. సాగర్ కుడి కాలంలో పడేయడము, లేకపోతే పోలీసులు అక్రమంగా నిర్బంధించి సిరిగిరిపాడు అడవుల్లోకి తీసుకెళ్లడం ఇవన్నీ మీకు అలవాటే కదా. చేయండి. కానీ కర్మ సిద్ధాంతాల నుంచి ఎవడు తప్పించుకోలేడు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఈ ప్రపంచాన్ని శాసించే మహానేతవైనా సరే, నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి మాచర్లలో అల్లర్లు సృష్టించకుండా మాచర్ల అభివృద్ధికి తోడ్పాటు అందించండి. రామకృష్ణారెడ్డి గారు, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క కుల రాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలను తొలగించడం కోసం కృషి చేయండి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతో కొంత గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఇలాగే రెచ్చగొడతాం, ఇలాగే హత్యలు చేయిస్తాం, ఇలాగే మారణ హోమాలు సృష్టిస్తామంటే దీన్ని ఎవరు స్వాగతించరు. నువ్వు
ఒక చెంప కొడితే మరో చెంప చూపించడానికి నేనే మహాత్మా గాంధీని కాదు. నువ్వు నన్ను 4 దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ అయినా కొట్టలేనా? నన్ను చంపాలని వస్తే నేనేం చేయలేనా? నాకు చేతనైంది నేను చేసుకోగలుగుతా. కాబట్టి ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికి కూడా హితవును పలుకుతా ఉన్నాను. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి మాచర్ల పౌరుడు ఒక తాటిపైకి వచ్చి మాచర్లను అభివృద్ధి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో మాచర్లను అత్యున్నత స్థాయిలో ఉంచుదాం. మరొకసారి ఏదైనా ఏ నా కొడుకైనా ఏ పేటిఎం కుక్కైనా వెంకటేశ్వర్లు అలా ఇలా అని తప్పుడు ప్రచారాలు చేశారో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దమ్ము ధైర్యం ఉంటే మీ అయ్యకి మీ అబ్బకు పుట్టుంటే స్ట్రైట్ గా రండి, చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. కాబట్టి ఈ సందర్భంగా మీకు హితవును పలుకుతూ ముగిస్తా ఉన్నాను. తప్పకుండా కూటమి ప్రభుత్వంతోనే మాచర్ల అభివృద్ధి సాధ్యం అనేది ఇప్పటికే ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. గౌరవ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాలతో, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారి యొక్క దార్శనికతో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి మార్గంలో లోకేషన్తో చేయి కలపడే నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా మాచర్లను అభివృద్ధి చెందిన మాచర్లుగా మార్చుకోవడం కోసం మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలుగుదేశం, జై భీమ్, జై భారత్.